అందరు నమస్కారం అండి. ఆర్పిక్ రెడ్డి వెంకట్ రెడ్డి వీడికి ఈ మధ్య నోరు బాగా ఎక్కువైపోయిందండి. ఎంతంటే పుట్టుకల గురించి బతుకుల గురించి మాట్లాడేంత ఎక్కువైపోయింది. చంద్రబాబు నాయుడు గారు బతుకు గురించి పుట్టుక గురించి, నారా లోకేష్ గారు పుట్టుక గురించి బతుకు గురించి, పవన్ కళ్యాణ్ గారు పుట్టుక గురించి బతుకు గురించి ఇష్టం వచ్చినట్టు పెద్ద పెద్ద ముదర మాటలో, బలుపు మాటలో, కొవ్వు మాటలో మాట్లాడుతున్నాడు. మరి టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, ప్రభుత్వం మరి ఏం చేస్తుందో నాకు అర్థం కాల. ఇలాంటి ఎదవల్ని ఎందుకు వదిలిపెడుతున్నారో నాకు అర్థం కాల. నిజంగా ఇంత విధంగా వాడు పబ్లిక్గా అంత విధంగా రెచ్చిపోతుంటే మరి ఏం చేస్తున్నారో నాకు ఇప్పటికీ అర్థం కాల. ఇలాంటి ఎదవలకి ఒకసారి తడి పడాల, కోటింగ్ పడాల. కోటింగ్ పడితే అప్పుడు దారిలోకి వస్తారు. ప్రభుత్వం మీద, లేకుంటే పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు ప్రశ్నిస్తుంటే, అబద్ధాలు మాట్లాడుతుంటే మరి ఎందుకు వదిలిపెడుతున్నారు? ఈరోజు ఒక వీడియో పెట్టాడు నారా లోకేష్ గారిని ఉద్దేశిస్తూ. నారా లోకేష్ గారు బతుకు గురించి, పుట్టుకు గురించి వీడు పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడుతున్నాడు. పెద్ద పెద్ద ముద్ర మాటలు. ఒకసారి వీడు ఏం మాట్లాడుతున్నాడు అనేది వినిపిస్తా, విందాము. 1 by 1 మాట్లాడుకుంటూ మన ప్రయత్నం చేద్దాం. నారా లోకేష్ నిన్న మాట్లాడుతూ జగన్ పై లోకేష్ విసురులు నేడు మావిగన్ను రేపు గంతాహి అని జగన్ పై లోకేష్ విసురులు అంట. మాది మావిగన్నే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 110 కిలోమీటర్ల రాజధాని. రావాలి జగన్, కావాలి మావిగన్. ఇదే మా 2029 అధికారంలో ఉన్నప్పుడు ఏం బొచ్చు బిగతున్నారా మీరా? నువ్వు మీ నాయకుడా? మీరు అధికారంలో ఉన్నప్పుడు కోడి బిడ్డల మీద పీగుతున్నారా? లేకుంటే ముసలోళ్ళు ఏమన్నా పీగుతున్నారా? ఏం పీగుతున్నారు? అప్పుడు ఎందుకు మావిగన్ అనే ప్రతిపాదన చేసుకురాలేదు? ఎందుకు తీసుకురాలేదు? మీరు అధికారంలోకి రావటానికి మేము అమరావతినే రాజధాని చేస్తామని చెప్పి ప్రకటిస్తారు. అధికారాలకు వచ్చిన తర్వాత అమరావతి రాజధాని కాదు, మేము 3 రాజధానులకు వెళతామని చెప్పేసి 3 రాజధానులకు వెళ్ళారు. కోర్టు మొట్టికాయ వేయడంతో లేదు 3 రాజధానులు కాదు, ఒకటే రాజధాని, అది కూడా వైజాగ్ రాజధాని, వైజాగ్ నుంచే పరిపాలిస్తామని చెప్పి వెళ్ళారు. ఎలక్షన్ వచ్చేసరికి వైజాగ్ కాదు, మళ్ళీ అమరావతి రాజధాని అని చెప్పేసి మళ్ళీ 2024లో ఎలక్షన్ వెళ్ళారు. ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మావిగన్ అని ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. ఒరే మీ బతుకులకి ఏ రోజన్నా ఒక్క మాట మీద నిలబడ్డారా మీరా? ఏ రోజన్నా ఒక్క మాట మీద? మాట తిప్పం, మడవం తిప్పం అని పెద్ద పెద్ద డైలాగులు, పెద్ద పెద్ద ఎలివేషన్ తెచ్చుకుంటారు. నోరు తెరిస్తే అబద్ధాలు. ఒక్క మాట మీద నిలబడ్రో. ఈరోజు మీరు మావిగన్ అని చెప్పి డిక్లేర్ చేశారు. మావిగన్ కావాల్సిన వాళ్ళు మాకు ఓట్లేస్తారు, అమరావతి కావాల్సిన వాళ్ళు తెలుగుదేశానికి ఓటు వేస్తారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రకటించడం జరిగింది. ఆ రోజే మీ పార్టీ పతనం మొదలైంది. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే డిక్లేర్ చేశాడో, మేనిఫెస్టోలో మావిగన్ పెడతారన్నాడో, ఆ క్షణమే మీ రాజకీయ భవిష్యత్తు మీరే చేతలారా రాసుకున్నారు. మీరు ఈ జన్మలో గెలవరు. మీరు ఈ జన్మలో గెలవరు. రాసి పెట్టుకోండి. మళ్ళీ ఈ వీడియో రికార్డ్ చేసి పెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి ఈ జన్మలో రాడు. అంటే మాట మీద నిలబడితే జనాలు ఓట్లు వేస్తారు. ప్రతిసారి మాట తిప్పితే జనాలు ఓట్లు వేయరు, అసహించుకుంటారు. రాబోయే ఎలక్షన్లో వీళ్ళకి 11 సీట్లు కూడా రావు. చెప్పులతో తరిమి కొడతారు వీళ్ళని. చెప్పులతో, మామూలుగా కూడా కాదు, చెప్పులతో తరిమి కొడతారు. ఆఖరికి పులివెందల్లో కూడా జగన్మోహన్ రెడ్డిని చెప్పులతో కొడతారు జనాలు. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారా? ఒక పక్క అమరావతి ఇంత విధంగా డెవలప్ చేస్తుంటే, కోట్లాది రూపాయలు అక్కడ పెట్టుబడులు, డెవలప్మెంట్ జరుగుతుంటే సిగ్గు లేకుండా ఇప్పుడు మావిగన్ అని చెప్పేసి ప్రతిపాదన తీసుకొచ్చారు. మీరు ఓడిపోయినా మీకు సిగ్గు రాదా? అరే మీరు ఓడిపోవడానికి అమరావతి కారణం కదా. అమరావతి రాజధాని చేయలేదు. అమరావతి రైతుల్లో మీరు అవమానించారు. అమరావతి మీద పడి మీరు ఏడ్చారు. మనకు రాజధాని లేకుండా చేశారనే కదా రాష్ట్ర ప్రజలు మీకు 11 సీట్లు ఇచ్చింది. అయినా సిగ్గు లేకుండా ఆ జగన్మోహన్ రెడ్డి సిగ్గు శానం వదిలేసి ఏదో మాట్లాడితే
దాన్ని మీరు తీసుకొచ్చి జగన్ వీళ్ళు మాట్లాడారు, జగన్ ఏం చెప్తే అది మాకు అదే చెరువుదయ్యో అని చెప్పి కుక్కలాగా మొరగటమే. బతుకుల్లో నువ్వు వచ్చి మాట్లాడు. ఇంకా ఉంది. నారా లోకేష్ నిన్న మాట్లాడుతూ జగన్ పై ఎన్నిసార్లు చెప్తారా అని అయ్యా? ఇదే మా 2029 ఎన్నికలలో వెళ్తాం దీంతోనే. నీకు దమ్ముంటే ఎస్ లక్షల కోట్ల రూపాయల అప్పులు తెస్తాం, లక్షల ఎకరాల భూములు తీసుకుంటాం, నా ఇష్టం మా ఇష్టం ఎంతైనా ఇచ్చుకుంటాం, ఎంతైనా దోచుకుంటాం అని చెప్పి ఎలక్షన్కి వెళ్ళి నీకు దమ్ముంటే మిస్టర్ బ్లడ్ బుక్ లోకేష్ వెళ్ళేది ఆల్రెడీ వెళ్ళారు కదరా. ఊరే నీ అయ్యా మైండ్ దొబ్బిందేందా నీకు మైండ్ దొబ్బిందేందా? రాష్ట్రం విడిపోయిన కాడి నుంచి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు స్టాండ్ అయ్యి ఉన్నాడు అమరావతేనని. 2019లో ఓడిపోయిన తర్వాత కూడా అమరావతి నిలబడ్డాడు. కాబట్టి ప్రజలు గెలిపించుకున్నారు. చెప్పేం దొబ్బిందా నీకేంది? అవులే మరి నువ్వేంటి కసిమహై, మిస్టర్ కసిమహై లోకేష్. కసిమహై అంటే తెలుసు కదా, సింగపూర్ హైదరాబాద్. కసిమహై లోకేష్, మిస్టర్ కసిమహై కాదురా. ఇప్పుడు నారా లోకేష్ గారు కసిమహై 5 అంటున్నావు కదా, నువ్వు ఓయో రూముల్లో ట్యూషన్ చెప్పుకొని ఎదవ్వే నిన్నేమనాలరా? ఓయో రూమ్లో ట్యూషన్ చెప్పుకుంటావా? అయినా ఓయో రూమ్లో స్టూడెంట్స్ చేసుకొని అసలు ఓయో రూమ్లో ట్యూషన్ లేదురా, నాకు అర్థం కాలేదు. ఎదవా ట్యూషన్ పేరుతో ఇంకేమన్నా జరుగుతున్నావా? అయ్యా ఒరా ఓయో రూమ్లో చుట్టూ తిరిగే ఎదవ్వే నీ స్థాయి అది, నీ బతుకది. ఓయో రూమ్లో నడుపుకునే ఎదవే నువ్వు వచ్చి నారా లోకేష్ గారి గురించి మాట్లాడతావు, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతావు, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతావు. నీ బతుక్కి నువ్వు చెప్పిన సమాధానం లేదు. శాతగానికి అర్థమవుడు అడ్డదారులు ఈరోజు అధికారంలోకి వస్తే వెళ్ళిపోతున్నావు. మీ నాన్నని అరెస్ట్ చేస్తే ఢిల్లీ వెళ్ళి అమిత్ షా కాలు పట్టుకున్నావు, సిగ్గులేని బతుకులు. అదే అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే అమిత్ షా కాలు పట్టుకున్నారని వార్తలు వస్తున్నాయి. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకపోతే సిబిఐ అదరా బదరా అమిత్ షా దగ్గరకు వెళ్ళి అమిత్ షా కాలు పట్టుకున్నారని వార్తలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారిని కాంగ్రెస్ అప్పుడు కేంద్రంలో ఉన్నప్పుడు అక్కడ పంపించి రాయబారం నడిపారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అయినా నిజం కదా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయబోతున్నారు సిబిఐ అని తెలిసిన వెంటనే అప్పటికప్పుడు ఢిల్లీ వెళ్ళి అమిత్ షా కాళ్ళు పట్టుకొని, అమిత్ షా గడ్డం పట్టుకొని ఆ అరెస్ట్ కాకుండా చూసుకున్నారు. ఎంతమంది తెలియదు ఇది జనాలకి? అందరికి తెలుసు ఎవరెవరు కాళ్ళు పట్టుకునేది, ఎవరెవరు గడ్డాలు పట్టుకునేది, ఇంకా ఏం పట్టుకునేది రాష్ట్ర ప్రజలు అందరికీ తెలుసు. అందుకే మీకు 11 సీట్లు వచ్చాయి. అవులే ఈరోజు నారా లోకేష్ గారు ఢిల్లీకి పోతే ప్రధానమంత్రి దగ్గర నుంచి మంత్రుల వరకు అంత మర్యాద ఇస్తారు, అంత రెస్పెక్ట్గా చూస్తారు. ఈరోజు ఏదైతే ప్రధానమంత్రి ఉన్నారు మోదీ, నారా లోకేష్ గారు అంటే అంత ఇష్టం. నారా లోకేష్ గారితో అంత టైం స్పెండ్ చేస్తాడు. గంటల సమయం నారా లోకేష్ గారితో గడుపుతారు. జగన్మోహన్ రెడ్డి వెళితే 2 నిమిషాలు కూడా నేరుగా జగన్మోహన్ రెడ్డి వెళ్తాడు, సాష్టాంగంగా నమస్కారం చేస్తాడు, కాలు పట్టుకుంటాడు. ఏంటి జగన్ రెడ్డి వచ్చామంటే మా ఓడు అరెస్ట్గా ఉన్న చూడండి సార్, నా ఆస్తులు నా కేసులు కొంచెం చూడండి సార్ అని చెప్పి సరే నేను చూసుకుంటా లేకపోని చెప్పేసి అంతే వచ్చేది జగన్మోహన్ రెడ్డి. నువ్వు మాట్లాడుతావు అయ్యా. నారా లోకేష్ నిన్న మాట్లాడుతూ జగన్ ఫస్ట్ నుంచి వస్తున్నారు ఢిల్లీ వెళ్ళి అమిత్ షా కాళ్ళు బూట్లకి దండాలు పెట్టి ఇది నీ బతుకు. కానీ 16 నెలలు జైల్లో పెట్టా మగాడిలాగా కాలర్ పైగా వేసి బయటకు వచ్చి నిలబడ్డారు మా నాయకుడు. మగాడి లక్షణం చూసి నేర్చుకో. ఏదో చేతిలో అధికారం ఉందని చెప్పి పిల్లి పులైపోదు లోకేష్. అధికారంలో ఉంటే ఆ అధికారం మదంతో పిల్లి కూడా పులిలాగా ఫీల్ అయిద్దేమో. నువ్వు పిల్లివి, నువ్వు పులిలాగా ఫీల్ అవుతున్నావేమో. పులూరు తెలిసిపోతుంది కదా. పిల్లిలాగా జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఉన్నాడు, పిల్లిలాగా. పులిలాగా నారా లోకేష్ గారు. మేము నారా లోకేష్ గారిని జంతువులతో పోల్చడానికి ఇష్టపడం మేము. ఎందుకంటే
నారా లోకేష్ గారు మనిషి మీలాగా జంతువులతో పందులతో పోల్చలేం మేము పోల్చం. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొంపలో ఉన్నాడు. అధికారంలో ఉన్నప్పుడు కొంప వదిలి బయటికి రాలా, అధికారంలో లేనప్పుడు కొంప వదిలి బయటికి రాలా. కానీ నారా లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల్లోనే తిరుగుతున్నాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు అసలు డే అండ్ నైట్ 24 గంటలు ప్రజల్లోనే ఉంటున్నారు. వాళ్ళు సరిగ్గా నిద్రపోతున్నారో లేదో కూడా తెలియదు. నాకు వాళ్ళు మహా అంటే ఒక 5-6 గంటలు కూడా పడుకుంటున్నారు కూడా డౌటే నాకు. పొద్దున్న లేచి నుంచి రాత్రి పనుకునేదాకా చంద్రబాబు నాయుడు గారు ప్రజలతోనే ఉంటారు. ఇంత పెద్ద ఎండలో 48 డిగ్రీస్ ఎండలో కూడా ఆయన ప్రజల మధ్య తిరుగుతున్నాడు. అది ఒక నాయకుడికి ఉన్న లక్షణం, అది ఒక నాయకుడికి ఉండాల్సిన గొప్ప లక్షణం, అది దమ్మున్న నాయకుడు. ఎప్పుడు కొంపలో పడుకొని ఏసీ బస్సుల్లో తిరిగటం, సిగ్గు లేకుండా మీరు వచ్చి మాట్లాడుతున్నారు దమ్ముల గురించి. నారా లోకేష్ నిన్న మాట్లాడుతూ ఇది ఫస్ట్ చూడు, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బతుకు. ఏంది నువ్వు మా నాయకుడి మీద విమర్శ చేసేది? నువ్వెంత ఇదంతా మీ నాన్న లేకపోతే నీ బతుకండి రోజు. అప్పుడు వాళ్ళ నాన్న లేకపోతే జగన్మోహన్ రెడ్డి బతుకెంత? వాళ్ళ నాన్న లేకపోతే జగన్మోహన్ రెడ్డి బతుకెంత చెప్పు? వాళ్ళ నాన్న లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా? లేడు కదా. యాదవ నువ్వు ఎమ్మెల్యే కాలేదు, ఎప్పుడు సర్పంచ్ కూడా కాలేదు సింగిల్ గా నీ బతుకి. ఏంది నువ్వు మా గురించి మాట్లాడేది? మన పార్టీకి తెలుగు యువత, తెలుగు రైతు, తెలుగు మహిళ లాంటి విభాగాలు ఉన్నాయి. ఈ పార్టీకి ఈ విభాగాలు కాదు ఉంది. గంజాయి యువత బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ అన్ని మీకున్నాయి. మనకే అవి ఉండేది, నీకు అర్థం కదా. వైసీపీ పార్టీలోనే గంజాయి బ్యాచ్ హ్యాండిల్ చేసేది బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, బ్లేడ్ బ్యాచ్ హ్యాండిల్ చేసేది కూడా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. మీ పార్టీలో దొంగలు ఉన్నారు, రౌడీలు ఉన్నారు, రేపిస్టులు ఉన్నారు, షాడిస్టులు ఉన్నారు, క్రిమినల్స్ ఉన్నారు, గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్, వ్యభిచారం బ్యాచ్, రసిక రాజా బ్యాచ్, ప్రతి బ్యాచ్ మీ పార్టీలో ఉన్నారు. కామాంధులు, రౌడీలు మీ పార్టీలో ఉన్నారు. సిగ్గుండి మాట్లాడుతున్నావు, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు రా వారి వెంకటరెడ్డి. సిగ్గుందరా నీకు? అసలుకి కొద్దిగా కూడా సిగ్గు లేదా? నోటుకి ఏది వస్తే అది అసలుకి నీకంటే ఆ భాష ఉన్నాడు కదా అతను, లేదా కేఎస్ ప్రసాద్, వీళ్ళు ఎన్నో 100 రెట్లు మేలు రా నీకంటే, 100 రెట్లు మేలు. వాళ్ళకున్న అవగాహన కూడా నీకు లేదు. ఎన్ని రోజులు ఇలాంటి ఊడుగు బతుకు చేస్తారు? ఎన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి మా చేతి నీళ్లు తాగుతారు? ఎన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి బూట్లు నాగుతారు? పిచ్చనా కొడతలారా, సిగ్గుండక్కర్లా? బానిస బతుకులు బతికేది మీరు, మమ్మల్ని అంటారు మీరు బానిసలాగా జగన్మోహన్ రెడ్డికి ఊడిగించేస్తారు. జగన్మోహన్ రెడ్డి ముడ్డి కడుగుతుంటారు పొద్దున్న లేచి, మీరు వచ్చి మా గురించి మాట్లాడతారు. యాదవల్లారా. థ్యాంక్ యూ.